నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. సో దాస్ నగర్ కి అయితే ఈ గోవులని తరలించడం జరిగింది. ఇక్కడ మనతో సిఐ గారు ఉన్నారు. సార్ వారితో మాట్లాడదాం. సార్, ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమేమి అబ్జర్వ్ చేశారు సార్ మీకు మేజర్ గా? మనకు రోడ్ మీద ఆపినాము కాబట్టి అక్కడ మనం అవన్నీ తనిఖీ చేయలేము. పబ్లిక్ రోడ్ కాబట్టి మనం నియరెస్ట్ గోశాలకు తరలిస్తాము. తరలించిన తర్వాత వెటర్నరీ వాళ్ళ కన్సర్న్ వెటర్నరీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ సమక్షంలో పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించడానికి ఇక్కడ తరలించిన తర్వాత అవన్నీ మనం డ్రైవర్ అవన్నీ దించినాము. దించిన తర్వాత మొత్తం అయితే 25 ఎద్దులు ఉన్నాయి. అలా ఒకటి కొంచెం నడవస్తలేదు, అందులో ఉన్నది మొత్తం అయితే 25 ఉన్నాయి. ఆవులు అయితే లేవు, కన్ఫర్మ్ అయింది ఆవులు లేవని. సో మనం తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ మీద రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది వెటర్నరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది గోరక్షకులే కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎవరైతే హిందువులు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేకపోతే ఇది వెహికల్ ఏదైతే ఉందో నంబర్ ప్లేట్ లేకుండా, దాంతో పాటు వెహికల్ ఆపే ప్రయత్నంలో వెహికల్ కి అడ్డొచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొట్టేసే ప్రయత్నం చేశారు అని చెప్తా ఉన్నారు. సో యాజ్ పర్ రూల్ మీరు వాళ్ళపైన ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది? అలా అనుకున్నప్పుడు మనం ఇక్కడ అంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని మేము అందరిని అడుగుతాము. ఎవరైతే మరి ఎవరు ఉన్నారు ముందు అనేది వాళ్ళని మేము విట్నెస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ విట్నెస్ గా తీసుకుంటానికి మేము పిలిచినప్పుడు విట్నెస్ గా వచ్చి మాకు ముందుకు వస్తే కంపల్సరీ దానికి సంబంధించిన సెక్షన్ యాడ్ చేసేస్తాం. సో ఇక్కడ ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఇక్కడ వాళ్ళ గమ్యస్థలానికి వెళ్ళే టైంలో వాళ్ళు ఎవరినైనా కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో కూడా మన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక వెహికలే కావచ్చు, 6th టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక పెట్రోల్ వెహికల్ ని వాళ్ళు కొట్టేసే ప్రయత్నం చేశారు. అంటే పోలీసులకే సవాల్ చేసినటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అట్లా ఏముండదండి. కంపల్సరీ ఎవరైనా కూడా దానికి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎవరైనా సంబంధిత అధికారులు ఆపాల్సిందే. అది కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు కొన్ని సందర్భాల్లో సందర్భంలో దానికి సంబంధించిన యాక్షన్స్ తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది కంపల్సరీ. ఎవరైనా సరే ఒక అధికారి ఆపినప్పుడు కానీ ఆపాల్సిందే. దానికి సంబంధించిన డాక్యుమెంట్ చూపించాల్సిందే. వాళ్ళు సమాధానం చెప్పి పోవాల్సిందే ఉంటుంది. అట్లా చేయని సమక్షంలో గుద్దడం అలాంటిది ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చా? క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. క్రిమినల్ సెక్షన్ సంబంధించిన సెక్షన్స్ యాడ్ అవుతాయి అందులో కేసులో. సో ఇక్కడ వెహికల్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ కి పర్మిట్ ఏమైనా ఉందా, లేకపోతే ఆర్సీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ దాంతో పాటు అక్కడ లైసెన్స్ కావచ్చు, ఇవన్నీ మీరు చెక్ చేస్తానే ఉన్నారు. కానీ ఒక దాదాపు 5 నుంచి 6 గంటల సమయం అవుతా ఉంది. దగ్గర 4-5 గంటలు అయితే అవుతా ఉంది. సో ఇప్పటివరకు ప్రాపర్ గా ఏది కూడా చూపించలేరు అని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది. సో దీని గురించి ఏం చెప్తారండి? ఇప్పుడు 11 గంటల వరకు మనం పట్టుకున్నాము. 2 అవుతుంది. 3 గంటల టైం అయింది. సో అతను డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది వాస్తవం కూడా. అతను కూడా మనం ఎటు పోనీయలే కాబట్టి ఛార్జింగ్ పెట్టిన అంతా ఈ వ్యాలెట్ క్యారీ చేస్తున్నారు వాళ్ళ డాక్యుమెంట్ అని ఎవరైనా కూడా. సో అవన్నీ వెరిఫై చేసిన తర్వాత బండి నెంబర్ కానీ, ఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లైసెన్స్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేయబడతాయి కంపల్సరీ. ఒకవేళ అవి లేని పక్షంలో సంబంధిత ఆర్టీఏ వాళ్ళకు రాయడమో, లేకపోతే మేమే దానికి సంబంధించిన ప్రొవిజన్స్ యాడ్ చేయడమో జరుగుతుంది. సార్, ఇక్కడ గో రవాణా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాంతో పాటు కొన్ని సర్టిఫికేట్స్ అనేది ఉంటది. సో ఇది పర్మిషన్ తీసుకున్నాము అనేది. సో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్స్ అనేది, దాంతో పాటు ఏవైతే వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్ లెటర్ కావచ్చు, ఏది కూడా చూపించలేదండి. సో దీని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఏంటంటే ఇది గో రవాణా కాదు, గోవులు ఏవి లేవు. సో ఫస్ట్ ఇవి ఎద్దులు 25 ఎద్దులు ఉన్నాయి, అందులో గో రవాణా లేదు. అవి పర్మిషన్స్ కూడా మొబైల్లో ఉన్నాయని చెప్తున్నాడు. 100% అవన్నీ మేము తీసుకున్న వెరిఫై చేసిన తర్వాతనే అవి అన్ని కరెక్ట్ ఉంటాయంటేనే దాని మీద ఏం చర్యలు ఉండే. ఒకవేళ ఎలాంటి మిస్యూజ్ అయినా కానీ దానికి సంబంధించిన ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నారు, ఏ కారణం తీసుకొస్తున్నారు, ఎక్కడికి డెస్టినేషన్ అని ఏంటిది అని అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాత చర్యలు తీసుకోవడం కంపల్సరీ తీసుకోవాలి. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న నవే డేస్ లో ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది. కాకపోతే ఆఫ్లైన్ లో ఏదైనా ఒక సంతకం పెట్టాలన్నా, ఒక స్టాంప్ వేయాలన్నా కూడా మాన్యువల్ గానే మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఇది ఉంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఎందుకు ఇక్కడ క్యారీ చేయలేకపోయారు అనేది. అంటే ఈ ఎద్దులకు సంబంధించిన ఓనరు మన రేంజ్లకు సంబంధించిన సాటాపూర్ అని చెప్తున్నారు కాబట్టి అతని దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అవి ఇప్పుడు మనం తీసుకురావాల్సినప్పుడు ఎందుకు క్యారీ చేయాలంటే క్యారీ చేయలేదు ఓకే, బట్ అవన్నీ మనం వెరిఫై చేయాల్సిందే కదా. ఒకవేళ నేను తీసుకొస్తున్నా అన్నప్పుడు మనం ఒక అతనికి టైం ఇచ్చి, ఒకవేళ లేకుంటే మాత్రం కఠిన చర్యలు. ఎక్కడైనా మీకు అనుమానం అనిపించిందా దీని గురించి? ఇక్కడ చూసినా కూడా మాట అనేది వాళ్ళు దాటేస్తా ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. అవి మనకు ఈ వ్యాలెట్ అనేది అందరికీ తెలిసినది. ఆర్సీ సంబంధించి ఈ వ్యాలెట్ క్యారీ చేస్తున్నారు అందరు కూడా. సో టెక్నాలజీ పెరిగింది కాబట్టి కామన్ గా ఎలక్ట్రానిక్ డివైస్ లో ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ క్యారీ చేస్తున్నారు. అవి చూపెట్టినంత మాత్రం మనం లేవడానికి లేదు. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు వెరిఫై చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. అవి వెరిఫై చేసినాక చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మొత్తానికి ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత రంగంలో దిగి ఇక్కడ ఏం జరిగింది అనే దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సో వెహికల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన ఆరా తీస్తా ఉన్నారు. దీనికి ప్రాపర్ గా ఏవైతే పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా వాళ్ళు
ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఒకవేళ లేదు అంటే మాత్రం యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే ఆర్టీఓ అధికారులకి కావచ్చు, దాంతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఒకవేళ యాజ్ పర్ రూల్ ఏమైనా తప్పిదాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము యాక్షన్ అయితే తీసుకుంటాం. కేసులు కూడా పెట్టే పరిస్థితి అయితే ఉంటది. ఇడిసబెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది వీళ్ళటి స్పెషల్ స్టోరీ.